ఏమండి, మీరు నన్ను ఏమైనా అనండి, గౌతమ్ ఏమైనా అంటే మాత్రం నేను అసలు ఊరుకోను. పాపం వాడు మనల్ని ఏమైనా డిస్టర్బ్ చేయడానికి మన ఇంట్లో ఉన్నాడు చెప్పండి. వాడి ప్రేమను గెలిపించుకోవడానికి ఉంటున్నాడు. అది మీరు అర్థం చేసుకోండి. అన్నా ఆడు చూడు పింక్ డ్రెస్. అవునరా నిజమే. మరి ఇదెవరు? పైగా టిఫిన్ బాక్స్ దీని చేతిలో ఉంది. కావచ్చన్నా, కానీ రిస్క్ ఎందుకు? దాన్ని కూడా కారెక్కిస్తే పోలా. అంతేనంటవా? అంతే అన్నా. సరే, అరే కార్తీరా. ఎవరు వీళ్ళు? అడుగుతున్న మాదిరి ఉన్నారు. ఏమో మాస్టరు, నాకేం తెలుసు. ఏయ్, నీ పేరేం పేరే? సచ్చినోడా, నేరుగా కార్తీక్ వచ్చిందే కాకుండా పేరేంటని అడుగుతావా? చూడు, మాకు అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పి సఫారీ ఇచ్చారు. అన్నా సఫారీ కదా, సుపారీ. ఏదో ఒకటి లేరా, అడ్జస్ట్ అయిపో. ఏయ్, అలా చూస్తావేంటి? నీ పేరు చెప్పు. వీళ్ళెవరో నాకు అర్థమైంది. ఎవరండి? మనం గౌతమ్కి షెటర్ ఇచ్చామని మనల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చిన చలం మనుషులు. ఏంట్రా గుసగుసలు? ముందు పేరు చెప్పని చెప్పు. చెప్పవే. చెప్తావా లేకపోతే వేసేయమంటావా? చెప్తాను. అది నా పేరు. బంగారం, నేను చెప్తాను, నువ్వు ఆగు. ఇప్పుడు మీకు తన పేరు తెలియాలి, అంతేగా? అవును. అయితే విను. సూర్యకాంతం. అన్నా దొడ్డిచ్చి ఉంటావా? ఉండనీలేరా, ఇది ఆడికి, అది మనకిరా. తగ్గించాలు. ఇంకా చూస్తారేంట్రా? పేరు మ్యాచ్ అయింది, డ్రెస్ మ్యాచ్ అయింది, ఆలస్యం ఎందుకు? అటాక్. ఆగండ్రా, అది సూర్యకాంతం కాదురా, నా ఐస్కాంతం రా.